అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ కార్యాలయ సంబంధిత ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ ప్రయాణ ప్రణాళికను మార్చుకోవచ్చు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మీడియాలో గుర్తింపు పొందవచ్చు. వివేకంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయి. కుంభరాశి వారికి ఈరోజు ఓ మోస్తారుగా ఫలవంతంగా ఉంటుంది. మీరు ఒక పాత పరిచయస్తుడిని కలుసుకోవచ్చు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబ విషయాల గురించి ఆందోళన చెందవచ్చు మరియు పెద్దల సలహా కూడా కోరవచ్చు. ఇంటి జీవితం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. ఈరోజు మీరు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అపరిచితులతో అతిగా కలవడం మానుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విషయాలను అతిగా ఆలోచించవద్దు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మీ పిల్లల మొండితనం చిరాకు పెరగవచ్చు. దీనివల్ల మీరు వారి కార్యకలాపాలను నియంత్రించాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామికి వేరొకరితో ఉన్న సంబంధం వల్ల మీరు ఇబ్బందిగా భావించవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి మీ ఆలోచనల్లో గంభీరతను సానుకూలతను నింపుకోవలసిన సమయం ఇది. మీరు పూర్తి అంకితభావంతో ఏకాగ్రతతో మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీ వద్ద వనరులు తక్కువగా ఉన్నప్పటికీ మీలో ఆత్మవిశ్వాసం మనోధైర్యం పుష్కలంగా ఉన్నాయి. మీ పనులను ధైర్యంగా పూర్తి చేయండి. మీకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. మీరు కోరుకున్న జీతం మరియు పదోన్నతి పొందవచ్చు. మీరు ఒక కొత్త వ్యాపార ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. పనిచేసే చోట అసూయపడే వారి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వకండి. అవసరం లేకపోతే మీరు వారిని పట్టించుకోకుండా ఉండవచ్చు. ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి అలవాటు చేసుకోండి. ఇది మీ విజయాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పొరపాట్లు జరిగే అవకాశం కూడా పెంచుతుంది. కుటుంబంలో మీ మాటలకు గౌరవం లభిస్తుంది. ప్రేమ జీవితానికి మరియు సృజనాత్మక కార్యకలాపాలకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు ఒంటరిగా ఉంటే ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. 3వ ఇంట్లో ఉన్న కుజుడు మీకు రిస్క్ తీసుకునే ధైర్యాన్ని ఇస్తాడు. ఇది వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చవచ్చు. కొత్త ప్రణాళికలతో విజయవంతమైన కెరీర్ అభివృద్ధికి ఈరోజు అనువైనదిగా ఉంది. గురుగ్రహం యొక్క ఆశీస్సులతో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడవచ్చు. మీ ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది మరియు మీ భాగస్వామితో భవిష్యత్తు ఆనందాలను పంచుకుంటారు. మంచి పెట్టుబడి అవకాశాలతో ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. కేవలం మీ గొంతు మరియు కళ్ళ పట్ల జాగ్రత్త వహించండి. యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో ఉన్న ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే ఇది నష్టాలకు దారితీయవచ్చు. మీ భార్య పిల్లల మధ్య కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. కుంభరాశి స్త్రీలకు శక్తిని, ధైర్యాన్ని మరియు కొత్త ప్రారంభాలను తెస్తుంది. ఈరోజు ప్రేమ జీవితంలో సంభాషణ పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఆలోచనలను బహిరంగంగా పంచుకోండి. చిన్న విషయాలకి వాదనలు ముదిరిపోవచ్చు. కాబట్టి కోపాన్ని, దూషణపూరితమైన మాటలను వాడకండి. వివాహిత స్త్రీలు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి తమ భర్తతో చర్చించవలసి రావచ్చు. ఒంటరి మహిళలు సోషల్ మీడియా లేదా స్నేహితుల ద్వారా తమకు నచ్చిన వారిని కలుసుకోవచ్చు. సంబంధాలలో సహనం, అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. మీ కెరీర్లో పురోగతి సాధించడానికి మీకు మంచి అవకాశాలు లభించవచ్చు. మీడియా, రచన, అమ్మకాలు, డిజిటల్ మార్కెటింగ్ మరియు విద్యా రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రసంగం మరియు ప్రదర్శన నైపుణ్యాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. ఆలోచించకుండా ఈమెయిల్లు లేదా సందేశాలను పంపడం మానుకోండి. వ్యాపారంలో కొత్త పరిచయాల అవకాశాలు లభించే అవకాశం ఉంది. పోటీకి కుంగిపోకుండా వ్యూహ రచన చేసి ముందుకు సాగండి. చిన్నపాటి ఆర్థిక లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. ఫ్రీలాన్స్ పని లేదా అదనపు ప్రయత్నాలు ఆదాయాన్ని పెంచవచ్చు. ప్రయాణం మరియు కమ్యూనికేషన్కు సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. మీరు బడ్జెట్ తయారు చేసుకుని దాన్ని పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించడం ముఖ్యం. అవసరమైన విద్యార్థికి నోట్బుక్ లేదా పెన్ను దానం చేయండి. ఆరోగ్యం పరంగా మీకు భుజాల నొప్పి, గొంతు లేదా చేతుల్లో బిగువుగా అనిపించవచ్చు. అధిక పని మరియు సంభాషణ కారణంగా అలసట పెరగవచ్చు. పుష్కలంగా నీరు త్రాగండి మరియు తేలికపాటి వ్యాయామాలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు లాభాలు మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముడతాయి.
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ప్రయోజనకరంగా ఉండవచ్చు. బంధువులతో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు, కానీ పెద్దల మద్దతు వాటిని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. వ్యాపారంలో గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా పర్యటనకు వెళ్ళినప్పుడు మీకు విలువైన సమాచారం లభించవచ్చు. కొత్త వాహనం కొనాలనే కల నెరవేరవచ్చు. మానసిక గందరగోళం కారణంగా మీరు ఒక దృఢమైన నిర్ణయానికి రాలేకపోతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ మాటలపై అదుపు లేకపోవడం కుటుంబ సభ్యులతో విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాలపై ఖర్చులు అవుతాయి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక మోస్తారు సమయం. ప్రతికూల ఆలోచనలను అధిగమించాలి. ఈరోజు కుంభరాశి వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన రోజుగా ఉంది. గ్రహస్థానాల ప్రకారం ఒక తప్పుడు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. వృత్తి మరియు వ్యాపారం పరంగా చూస్తే ఈ రోజుల్లో వ్యాపారంలో ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే దాన్ని తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకరిని అకస్మాత్తుగా లేదా గుడ్డిగా నమ్మడం ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు. మీ రహస్య వ్యూహాలను పని ప్రదేశంలో పంచుకోవద్దు. ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు మీ ఖర్చులపై కఠినమైన నియంత్రణను పాటించండి. ఈరోజు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించండి, ఎందుకంటే గాయం లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ భార్య మరియు పిల్లలకు బయటి వ్యక్తితో వివాదం ఏర్పడవచ్చు. దానిని పరిష్కరించడానికి మీరు మధ్యవర్తిత్వం వహించవలసి రావచ్చు. మీ ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి రావచ్చు. ఈరోజు సహనం మరియు ప్రశాంతత గొప్ప బలాలుగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఈరోజు సవాలుతో కూడిన రోజు కావచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. మీ సంబంధాలలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇది కొంత ఆందోళన కలిగించే సమయం. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల్లో ప్రియమైన వారితో మాట్లాడడంలో మీరు అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం మీకు కష్టంగా అనిపించవచ్చు, కాబట్టి తెలివిగా మాట్లాడడం ముఖ్యం. ఏవైనా పాత విభేదాలు లేదా అపార్థాలు పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి సిగ్గుపడకండి. మీరు సహాయ హస్తం అందించి అర్థం చేసుకుంటే ఈరోజు మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే ప్రతి పరిస్థితి తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని ఓపికగా ఉండండి. కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల మాటలు నమ్మి లేదా ఆకర్షణీయమైన ఆఫర్లకు లోనే ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, కొత్త పనులు లేదా పదోన్నతి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించడం వల్ల మనసుకు సంతోషం కలుగుతుంది. సహచరులతో మంచి సమన్వయం ఏర్పడి పనుల వేగం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన సమాచారం అందే అవకాశం ఉంది. మీరు ఖర్చు మరియు కొనుగోలులో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ప్రశాంతమైన మనసుతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. సంబంధాలలో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడానికే ఇది సరైన సమయం. భవిష్యత్తు గురించి మర్చిపోయి మీ ప్రస్తుత పనులపై దృష్టి పెట్టండి. విద్యార్థులు ఒక ప్రాజెక్ట్ గొప్ప విజయం పొందవచ్చు. వినోదం మరియు వృధా సమయం హానికరం. మీ పెద్దల గౌరవాన్ని తగ్గించవద్దు. కోపం మరియు తొందరపాటు మీకు హానికరం. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. చాలా పనులు సమయానికి పూర్తవుతాయి. మీ కష్టానికి తగినట్లుగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడిని, పై అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటారు. కుటుంబంతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమికుల కలయిక ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణ ప్రభావాలను నివారించడానికి పరిశుభ్రతను పాటించండి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయండి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అపరిచితులతో అతిగా కలవడం మానుకోండి. మీ జీవిత భాగస్వామికి వేరొకరితో ఉన్న సంబంధం వల్ల మీరు ఇబ్బందిగా భావించవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.